కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 27 రోజులైంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లేదు. చిన్నారి ఆచూకీ తెలియజేసిన వారికి పోలీసులు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. అయినా ఎలాంటి ఫలితం లభించలేదు. చిన్నారి ఆచూకీ దొరకపోవడంతో తల్లి భవానీ మంచం పట్టింది. తన కుమార్తె ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తెచ్చి ఇవ్వాలని చిన్నారి ఆచూకీ తెలియజేసిన వారికి పోలీసులు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. అయినా ఇలాంటి ఫలితం లభించలేదు. చిన్నారి ఆచూకీ దొరకపోవడంతో తల్లి భవానీ మంచం పట్టింది. తన కుమార్తె ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తెచ్చి ఇవ్వాలని అభ్యర్థించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కాకినాడ జిల్లా తుని మండలం దొండబాక పంచాయతీ శివారు చిక్కుళ్ళ అగ్రహారానికి చెందిన 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వాళ్ళకి 27 రోజులైంది. దాదాపు నెల రోజులు కావాల్సిన చిన్నారికి సంబంధించిన చిన్న ఆచూకీ లేదంటే క్లూ కూడా దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు పూర్తిగా బెంగపట్టుకుని మంచం నుంచి దిగలేని పరిస్థితి ఉన్నారు. ముఖ్యంగా తల్లి భవానీ అయితే చిన్నారి కోసం బెంగ పెట్టుకుని తిండి కూడా తిన్న పరిస్థితి ఉంది. పోలీసులు 1 లక్ష రూపాయలు నజరానా ప్రకటించారు. అదే విధంగా చిన్నారి ఆచూకీ తెలిసిన వాళ్ళు తెలియజేయాలంటూ తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు నెంబర్తో కూడిన వాల్ పోస్టర్లు మొత్తం జిల్లా అంతా ప్రచురించడంతో పాటు చిన్నారి ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకు రాష్ట్ర వ్యాప్తంగా పంపడం జరిగింది. అయితే మొన్నటి వరకు కిడ్నాప్ కొండ మన జంతువులు ఏమో తీసుకెళ్లి ఉండొచ్చు లేదా కొండ మీద పడిపోయిందనే కోణంలో విచారించిన పోలీసులు ప్రస్తుతం దీన్ని పూర్తిగా కిడ్నాప్ కోణంలోనే పరిశీలన చేస్తున్నారు. డిఎస్పీ పెద్దాపురం డిఎస్పీ బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో సిఐ చెన్నకేశ్వరరావు దీని మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు క్లూ అయితే దొరకలేదు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా కిడ్నాప్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమెను తీసుకెళ్లి ఉంటే కనీసం జంతువులు ఏది మాత్రం అటాక్ చేసినా ఆమె సంబంధించిన దుస్తులు కానీ ఇతర ఆనవాళ్ళు కానీ దొరికేవి అవేం లేవు కాబట్టి కిడ్నాప్ అంటారు. ఏదైతే వాళ్ళు నివాసం ఉంటున్న తోటకి వెనక నల్లగొండ అనే కొండ ఉంది. ఆ కొండలో ఇతర ప్రాంతాలకు చెందిన ఈ వలసవాదులు వచ్చి అక్కడ జీడిపిక్కలు ఏర్పడడం జరుగుతుంది. ఈ చిన్నారి ఇంటి దగ్గర నుంచి తోట దగ్గర ఉన్న ఫెన్సింగ్ వరకు వెళ్ళడం సీసీ కెమెరాలో చూశారు కాబట్టి అక్కడి నుంచి ఆమె ఫెన్సింగ్ దాటి లోపలికి వెళ్ళుంటే ఈ జీడిపిక్కలు లేదంటే పనసకాయలు ఏర్పడడానికి వచ్చిన వారు తీసుకువెళ్లిపోయి ఉండొచ్చు అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు సాగుతుంది. ఏదైతే సెల్ టవర్ల ఆధారంగా దాదాపు 7,800 ఫోన్ నెంబర్లను పోలీసులు గుర్తించి ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు. చాలా మంది విచారణ పూర్తయింది. అదేవిధంగా పిఠాపురం, కోట్ల ఊరుట్ల, డి పోలవరాలకు చెందిన కొంతమంది వలసవాదులు అక్కడికి వచ్చి జంతువులు వేటన్నట్టుగా కూడా ఆధారం లభించడంతో వారిని కూడా విచారించడం జరిగింది. కానీ ఎక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో పోలీసులకు ఇది తలకి మించిన భారంగా మారిందని చెప్పాలి. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయో ఆ గాలింపు ప్రక్రియ మాత్రం నిలిపివేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తిగా కిడ్నాప్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. తల్లి మాత్రం ఏం చేయాలో పాల్గొనే పరిస్థితి. మరో పక్క ఎందుకంటే ఆమెకు 6 నెలల చిన్నారి ఉంది. చిన్నారి పోషణ చూడాలి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం తల్లి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. నా కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారు, దయచేసి నా కుమార్తె ఆచూకీ తెలిసినా ఎవరి దగ్గరైనా ఉన్నా తీసుకొచ్చి అప్పచెప్పండి, మిమ్మల్ని ఏమి అన్నాం, ఎలాంటి కేసులు పెట్టాం, నా కుమార్తె నాకు అప్పచెప్పండి అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ విడుదల చేస్తున్న వీడియో కూడా ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం వెళ్ళింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా దీని మీద హల్చల్ జరగడంతో చిన్నారి కోసం ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారని చెప్పాలి. మరో పక్క కొందరు సోషల్ మీడియా పేరిట తప్పుడు ప్రచారాలు చేయడం, తల్లి చిన్నారి నమ్మేసిందని, తల్లి కుక్కను చంపేసిందని ఇలాంటి ఆరోపణ నేపథ్యంలో తల్లి పూర్తిగా బెంగ పెట్టుకుని ఓ పక్క తను కుమార్తెను పోగొట్టుకున్న దుఃఖంలో ఉంటే మరో పక్క తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆమె వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే పోలీసులు కూడా కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియా సంస్థలు కూడా నోటీసులు ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే చిన్నారి మాత్రం ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యి ఉంటుంది, ఎవరో తీసుకెళ్లి ఉన్నారని చెప్తున్నారు. ఎక్కడైతే శంకర చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైందో వారి గ్రామానికి సమీపంలో డి పోలవరం నుంచి శ్రీనివాసరావు అనే సిద్ధాంతి, అతనికి స్థానికంగా మంచి పేరుంది. అతను మాత్రం అమ్మాయి కిడ్నాప్ గురైంది. జూలై 29వ తేదీలోగా ఆమె తిరిగి వస్తుంది, ప్రాణాలతో ఉందని చెప్పాడు. అదేవిధంగా కాకినాడకు చెందిన మరో జ్యోతిష్యుడు కూడా చిన్నారి కిడ్నాప్ అయింది, మహిళ ఎత్తుకెళ్ళిందని చెప్పారు. వీళ్ళిద్దరూ చెప్పిన జాతకాల ఆధారంగా తల్లిదండ్రులు వాటిని ఆధారంగా నమ్ముకున్నారు.
ఖచ్చితంగా తమ చిన్నారి తిరిగి వస్తుందని ఆశతో ఉండే తల్లి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మరో పక్క వారి బంధువులలో కూడా గాలించడం జరిగింది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని గ్రామస్తులు కూడా కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఎవరైనా పాపను తీసుకెళ్ళి ఉంటే కనుక మా పాపను నాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని నా బిడ్డ నాకు అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మా బిడ్డని ఇచ్చేస్తే మీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని, లేదా డిపార్ట్మెంట్ కానీ లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమన్నా అంటారని భయపడొద్దు. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి మీ ఇంట్లో అక్కనో చెల్లినో ఒక అమ్మలాగానో భావించి నా బిడ్డని నాకు ఇచ్చి తల్లి బాధను అర్థం చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఎలా చెప్పాలో, ఇంకా ఎలా రిక్వెస్ట్ చేయాలో నాకైతే తెలియదు. దయచేసి మరీ అడుగుతున్నాను, ఈ వీడియో మీరు చూస్తే కనుక, ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళే కనుక ఈ వీడియో చూస్తే నా మీద జాలి దయ చూపించి నా బిడ్డని నాకు అప్పగిస్తారని, మా చుట్టుపక్కల ఎక్కడైనా వదిలేస్తారని, లేదంటే డైరెక్ట్గా నాకు అప్పగిచ్చేసిన మీ వరకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఎవరైనా పాపను తీసుకెళ్ళి ఉంటే కనుక మా పాప